హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విరించి విజ్ఞాన్. దిస్ ఈజ్ రిత్విక. సో ఈ క్లాస్లో సీటెట్ 2022 పేపర్ 1కి సంబంధించి ఎన్సీఈఆర్టీ ఈవీఎస్ పెడగాజీ కంప్లీట్గా రివిజన్ చేద్దాం. అండ్ దిస్ ఈజ్ ద క్లాస్ 4 ఆఫ్ ఈవీఎస్. అండ్ దిస్ ఈజ్ మై విరించి విజ్ఞాన్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ లింక్. ఇందులో వీడియో పీడిఎఫ్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. అండ్ యాజ్ యూ విష్, డూ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఫస్ట్ టాపిక్ ఈజ్ వాట్ ఈజ్ ఎన్విరాన్మెంట్. పర్యావరణం అంటే ఏంటి? ద వర్డ్ ఎన్విరాన్మెంట్ is derived from French word environ, means to encircle or surrounded the world around us. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎన్విరాన్మెంట్ అని అంటారు. ఎన్విరాన్మెంట్ అనే పదం ఎన్విరాన్ అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. ఎన్విరాన్ అంటే సరౌండింగ్స్ అని అర్థం. టు ఎన్సర్కిల్ ఆర్ సరౌండెడ్, మన చుట్టూ సరౌండ్ అయి ఉన్నదాన్ని ఎన్విరాన్మెంట్ అని అంటారు. ఎగ్జాంపుల్ ఎయిర్, వాటర్, ప్లాంట్స్, హ్యూమన్ బీయింగ్స్, ఎనిమల్స్, బర్డ్స్ ఎక్సెట్రా ఇవన్నీ ఎన్విరాన్మెంట్లో భాగమే. మన చుట్టూ ఉండే ప్రపంచాన్నే ఎన్విరాన్మెంట్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ఈవీఎస్? ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటే ఏంటి? ఈవీఎస్ ఈజ్ ఎ సబ్జెక్ట్ డస్ నాట్ ఓన్లీ కన్సర్న్డ్ విత్ ఫిజికల్ సరౌండింగ్స్ బట్ ఆల్సో విత్ సోషల్ సరౌండింగ్స్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. ఈవీఎస్ అనేది కేవలం ఫిజికల్ సరౌండింగ్స్తో మాత్రమే కాకుండా సోషల్ సరౌండింగ్స్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్, వ్యక్తి యొక్క సామాజిక పరిసరాలకు సంబంధించిన ఒక సబ్జెక్ట్. అండ్ దేర్ ఫోర్ ఇట్ హ్యాస్ టు కేటర్ టు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఫ్రమ్ విచ్ స్టూడెంట్స్ కమ్. పిల్లలందరూ ఒకే బ్యాక్గ్రౌండ్ నుంచి రారు. వాళ్ళ ట్రెడిషన్స్, కల్చర్స్, లాంగ్వేజెస్ అండ్ వాళ్ళ ఎబిలిటీస్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఇలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన పిల్లలందరినీ ఈవీఎస్ సబ్జెక్ట్ కేటర్ చేయాలి. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటే ఏంటి అనే అవగాహనని వాళ్ళకి కల్పించాలి. ఇందులో కేవలం ఫిజికల్ సరౌండింగ్స్ గురించి మాత్రమే కాకుండా సోషల్ సరౌండింగ్స్, సామాజిక పరిసరాల గురించి కూడా ఉంటుంది. అందుకే దీన్ని ఇంటిగ్రేటెడ్ సబ్జెక్ట్ అని అంటారు. ఇంటిగ్రేటెడ్ అంటే సమీకృతం, ఏకీకృతం అంటే సింగిల్ సబ్జెక్ట్, సమీకృతం అంటే ఒక సబ్జెక్ట్ని ఇతర సబ్జెక్టులతో కలిపి చెప్పడం. ఈవీఎస్లో ఎన్విరాన్మెంట్ గురించి ఉంటుంది, సైన్స్ గురించి ఉంటుంది అండ్ అలాగే సోషల్ సైన్స్ గురించి కూడా ఉంటుంది. అందుకే దీన్ని ఇంటిగ్రేటెడ్ సబ్జెక్ట్ అని అంటారు. దీస్ ఆర్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఈ ఎన్విరాన్మెంటల్ సబ్జెక్ట్ ప్రతి ఒక్క సబ్జెక్ట్తో కనెక్ట్ అయి ఉంటుంది. హిస్టరీ, ఎకనామిక్స్, జియోగ్రఫీ, పొలిటికల్ సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఎక్సెట్రా ప్రతి ఒక్క సబ్జెక్ట్తో ఎన్విరాన్మెంటల్ సైన్స్ కనెక్ట్ అయి ఉంటుంది. అందుకే దీన్ని ఇంటిగ్రేటెడ్ సబ్జెక్ట్ అని అంటారు. అండ్ నెక్స్ట్, NCF 2005 రికమెండ్స్ బోత్ ఇంటిగ్రేటెడ్ అండ్ థీమాటిక్ అప్రోచెస్ ఫర్ ఈవీఎస్ లెర్నింగ్ ఎట్ ద ప్రైమరీ లెవెల్ టు నర్చర్ ద క్యూరియాసిటీ అండ్ క్రియేటివిటీ ఆఫ్ ద చైల్డ్, particularly with the natural environment. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ప్రాథమిక స్థాయిలోని ఈవీఎస్ లెర్నింగ్లో 2 విధానాలని రికమెండ్ చేసింది. ఒకటి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అండ్ ఇంకొకటి థీమాటిక్ అప్రోచ్. ఈ రెండింటిని ఎందుకు రికమెండ్ చేసిందంటే పిల్లల్లో క్యూరియాసిటీని అండ్ అలాగే క్రియేటివిటీని, ముఖ్యంగా న్యాచురల్ ఎన్విరాన్మెంట్, సహజమైన వాతావరణంతో పెంపొందించడం కోసం NCF 2005 ఈవీఎస్ లెర్నింగ్లో ఇంటిగ్రేటెడ్ అండ్ థీమాటిక్ అప్రోచెస్ని రికమెండ్ చేసింది. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్, సమీకృత విధానం అంటే ఏంటి? ద ఈవీఎస్ సిలబస్ హ్యాస్ బీన్ మేడ్ ఇన్ అన్ ఇంటిగ్రేటెడ్ మేనర్ ఇంక్లూడింగ్ సైన్స్ అండ్ సోషల్ సైన్స్ యాజ్ వెల్. ఈవీఎస్ సిలబస్ని సమీకృత పద్ధతిలో రూపొందించారు. ఇందులో సైన్స్ అండ్ సోషల్ సైన్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ ఇట్ హెల్ప్స్ చిల్డ్రన్ టు ఎక్స్ప్లోర్ అండ్ కనెక్ట్ టు దేర్ సరౌండింగ్స్. ఈ ఇంటిగ్రేటెడ్ సిలబస్ పిల్లలని ఎక్స్ప్లోర్ చేయడానికి, అన్వేషించడానికి మరియు వాళ్ళ సరౌండింగ్స్తో కనెక్ట్ చేయడానికి సహాయపడుతుంది. నెక్స్ట్, థీమాటిక్ అప్రోచ్, నేపథ్య విధానం అంటే ఏంటి? ఎంటైర్ ఈవీఎస్ సిలబస్ ఈజ్ కనెక్టెడ్ అండ్ ఇంటిగ్రేటెడ్ విత్ ఇన్ ఏ థీమ్. ఈవీఎస్ సిలబస్ మొత్తం ఒకే థీమ్తో కనెక్ట్ అయి ఉంటుంది అండ్ అలాగే ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్, ఈవీఎస్లో 6 థీమ్స్ ఉన్నాయి. ఈ 6 థీమ్స్ ఇంటిగ్రేటెడ్ మేనర్లో కనెక్ట్ అయి ఉంటాయి. ఒక థీమ్ ఇంకో థీమ్కి కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఈ 6 థీమ్స్లోనే ఎన్విరాన్మెంట్ గురించి ఉంటుంది, సైన్స్ గురించి ఉంటుంది అండ్ అలాగే సోషల్ సైన్స్ గురించి కూడా ఉంటుంది. దీన్నే థీమాటిక్ అప్రోచ్ అని అంటారు. ఇట్ మేక్స్ లెర్నింగ్ మోర్ న్యాచురల్ అండ్ కాంప్రిహెన్సిబుల్ ఫర్ ఎ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ చిల్డ్రన్. ఈ థీమాటిక్ అప్రోచ్ పిల్లలని న్యాచురల్గా నేర్చుకునేలా అండ్ అలాగే వాళ్ళు బెటర్ అండర్స్టాండింగ్, వాళ్ళకి మరింత అర్థమయ్యేలా చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ థీమాటిక్ అప్రోచ్. అండ్ నెక్స్ట్, దీస్ ఆర్ ద 3 బ్రాడ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈవీఎస్. ఫస్ట్ వన్ ఈజ్ లెర్నింగ్ అబౌట్ ద ఎన్విరాన్మెంట్, పర్యావరణం గురించి నేర్చుకోవడం.
అండ్ సెకండ్ వన్ ఈజ్ లెర్నింగ్ త్రూ ద ఎన్విరాన్మెంట్, పర్యావరణం ద్వారా నేర్చుకోవడం. అండ్ థర్డ్ వన్ ఈజ్ లెర్నింగ్ ఫర్ ద ఎన్విరాన్మెంట్, పర్యావరణం కోసం నేర్చుకోవడం. లెర్నింగ్ అబౌట్ ద ఎన్విరాన్మెంట్, లెర్నింగ్ త్రూ ద ఎన్విరాన్మెంట్ అండ్ లెర్నింగ్ ఫర్ ద ఎన్విరాన్మెంట్. These are the three main broad principles of EVS. And the contents in EVS are spirally organized with the known world to unknown world. EVS సిలబస్లో కంటెంట్స్ స్పైరల్గా ఆర్గనైజ్ అయి ఉంటాయి. అవి పిల్లల్ని నోన్ వరల్డ్ టు అన్నోన్ వరల్డ్, తెలిసిన ప్రపంచం నుంచి తెలియని ప్రపంచానికి తీసుకెళ్తాయి. దీస్ ఆర్ EVS ప్రిన్సిపల్స్: లెర్నింగ్ అబౌట్ ద ఎన్విరాన్మెంట్, లెర్నింగ్ త్రూ ద ఎన్విరాన్మెంట్, learning for the environment. These are very important and these are three broad principles of EVS. And next topic, the objectives of teaching EVS. EVS బోధన లక్ష్యాలు: expose children to the real life world, natural and socio-cultural. పిల్లలని వారి నిజ జీవిత ప్రపంచానికి, న్యాచురల్ అండ్ సోషియో-కల్చరల్, సహజమైన అండ్ అలాగే సామాజిక సాంస్కృతికమైన ప్రపంచానికి వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి, కనెక్ట్ చేయాలి. అండ్ ఎనేబుల్ దెమ్ టు అనలైజ్, ఎవాల్యుయేట్ అండ్ డ్రా ఇన్ఫరెన్సెస్ అబౌట్ ప్రాబ్లమ్స్ అండ్ కన్సర్న్స్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, సమస్యల గురించి అండ్ అలాగే కన్సర్న్స్, ఆందోళనల గురించి వాళ్ళని విశ్లేషించడానికి, అనలైజ్ చేయడానికి, ఎవాల్యుయేట్ మూల్యాంకనం చేయడానికి అండ్ ఇన్ఫరెన్సెస్ డ్రా చేయడానికి, అంచనాలను రూపొందించడానికి వాళ్ళని ఎనేబుల్ చేయాలి, ప్రోత్సహించాలి. అండ్ హెల్ప్ దెమ్ అండర్స్టాండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. పిల్లలు పర్యావరణ సమస్యలను అర్థం చేసుకోవడంలో మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి. అండ్ నెక్స్ట్, ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ ఇండివిజువల్ ఆర్ గ్రూప్ టు కలెక్ట్ హ్యాండ్ ఆన్ యాక్టివిటీస్. ఇండివిజువల్గా అయినా లేదా గ్రూప్గా అయినా చేతులతో చేసే యాక్టివిటీస్ని వాళ్ళు కలెక్ట్ చేయడానికి మనం వాళ్ళకి అవకాశాలని కల్పించాలి. సో దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ EVS. అండ్ నెక్స్ట్, EVS కరికులం మే లీడ్ టు హోలిస్టిక్ లెర్నింగ్ ఆఫ్ చిల్డ్రన్ ఇఫ్ ఇట్ ఈస్ థీమాటిక్, ఇంటిగ్రేటెడ్ అండ్ ఇంక్లూజివ్. EVS కరికులం అనేది థీమాటిక్, ఒక థీమ్తో ఉండాలి, ఇంటిగ్రేటెడ్ అయి ఉండాలి అండ్ అలాగే ఇంక్లూజివ్. ఇంక్లూజివ్ అంటే సమగ్రమైన, నార్మల్ స్టూడెంట్స్కి మాత్రమే కాకుండా చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అవసరం ఉన్న పిల్లలకి కూడా బోధించే విధంగా EVS కరికులం ఉండాలి. అప్పుడే అది హోలిస్టిక్ లెర్నింగ్ అవుతుంది. హోలిస్టిక్ లెర్నింగ్ అంటే సంపూర్ణమైన అభ్యసనం. అండ్ ఓరల్ క్వశ్చన్స్ ఆర్ ద బెస్ట్ టూల్స్ ఫర్ అసెసింగ్ సోషల్ పర్సనల్ క్వాలిటీస్ ఆఫ్ చిల్డ్రన్ ఎంగేజ్డ్ లెర్నింగ్ EVS త్రూ గ్రూప్ వర్క్. ఓరల్ క్వశ్చన్స్ అంటే మౌఖిక ప్రశ్నలు. ఎగ్జాంపుల్, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ బుక్? వాట్ డూ యూ మీన్ బై ఎన్విరాన్మెంట్? వాట్ ఈజ్ రెన్యూవబుల్ ఎనర్జీ? డూ యూ థింక్ పొల్యూషన్ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లమ్ నౌవేడేస్? ఇవన్నీ ఓరల్గా అడిగే క్వశ్చన్స్. ఈ ఓరల్ క్వశ్చన్స్ ప్రతి సబ్జెక్ట్లో బెస్ట్ టూల్స్. మౌఖిక ప్రశ్నలు ఉత్తమమైన సాధనాలు. ఎందుకంటే ఇవి గ్రూప్ వర్క్ ద్వారా EVS లెర్నింగ్లో ఎంగేజ్ అయిన పిల్లల యొక్క సోషల్ పర్సనల్ క్వాలిటీస్, సామాజిక వ్యక్తిగత లక్షణాలని, గుణాలని ఇవి అంచనా వేస్తాయి. దట్స్ వై ఓరల్ క్వశ్చన్స్ ఆర్ ద బెస్ట్ టూల్స్. అండ్ నెక్స్ట్, థీమ్స్ ఆఫ్ EVS. NCF 2005 EVS సిలబస్లో 6 థీమ్స్ని సజెస్ట్ చేసింది. అవేంటంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, కుటుంబం మరియు స్నేహితులు. అండ్ నెక్స్ట్, ఫుడ్ ఆహారం, వాటర్ నీరు అండ్ షెల్టర్ నివాసం, ట్రావెల్ ప్రయాణం అండ్ థింగ్స్ వి మేక్ అండ్ డూ మనం తయారు చేసే పనులు. ఈ 6 థీమ్స్ని గుర్తుపెట్టుకోండి. ఈ 6 థీమ్స్ నుంచి ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. అండ్ సబ్ థీమ్స్ ఆఫ్ EVS. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో రిలేషన్షిప్స్, ప్లే అండ్ వర్క్, ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్. అండ్ ఫుడ్లో టేస్టింగ్, డైజెస్టింగ్, కుకింగ్, ప్రిజర్వింగ్ టెక్నిక్స్, ఫార్మర్స్ అండ్ హంగర్. దీస్ ఆర్ సబ్ థీమ్స్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ దీస్ ఆర్ ద సబ్ థీమ్స్ ఆఫ్ ఫుడ్. బ్రాడ్ థీమ్స్లోనే ఈ సబ్ థీమ్స్ వస్తాయి. థీమ్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ కలెక్ట్ చేశాను. ఇవి డిసెంబర్ 2021 ఆన్లైన్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ కరెక్ట్లీ రిప్రజెంట్ 4 of 6 థీమ్స్ సజెస్టెడ్ ఇన్ ద EVS సిలబస్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై NCF 2005. NCF 2005 EVS సిలబస్లో సజెస్ట్ చేసిన 6 థీమ్స్లో 4 థీమ్స్ని కరెక్ట్గా రిప్రజెంట్ చేయండి. ఆప్షన్స్: ప్లాంట్స్, ఎనిమల్స్, ఫ్యామిలీ అండ్ ఫుడ్ మెటీరియల్స్, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, ఫుడ్, వాటర్ అండ్ ట్రావెల్,
థింగ్స్ వీ మేక్ అండ్ డూ, ఫుడ్, మెటీరియల్స్ అండ్ ప్లాంట్స్, వర్క్ అండ్ ప్లే, ఫుడ్, మెటీరియల్స్ అండ్ ట్రావెల్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, ఫుడ్, వాటర్ అండ్ ట్రావెల్. మిగతా వాటిలో మెటీరియల్స్ ఇచ్చాడు ఇక్కడ. మెటీరియల్స్ థీమ్లో లేదు అండ్ అలాగే సబ్ థీమ్లో కూడా లేదు. అండ్ ఆప్షన్ 3లో థింగ్స్ వీ మేక్ అండ్ డూ, ఫుడ్, మెటీరియల్స్ అండ్ ప్లాంట్స్, ప్లాంట్స్ అనేది సబ్ థీమ్. అండ్ ఆప్షన్ 4లో వర్క్ అండ్ ప్లే, ఫుడ్, మెటీరియల్స్ అండ్ ట్రావెల్. సో ఇవి కూడా బ్రాడ్ థీమ్స్ కావు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, ఫుడ్, వాటర్ అండ్ ట్రావెల్. 6 థీమ్స్లో ఈ 4 థీమ్స్ కరెక్ట్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఈజ్ ఆల్సో అబౌట్ థీమ్స్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద 6 బ్రాడ్ థీమ్స్ ఆఫ్ ఈవీఎస్ ఇన్ ద ప్రజెంట్ సిలబస్? కింద ఇచ్చిన వాటిలో ఈవీఎస్ ప్రజెంట్ సిలబస్లో ఉన్న 6 బ్రాడ్ థీమ్స్లో ఏ థీమ్ లేదు. విచ్ ఈజ్ నాట్ దేర్? షెల్టర్, థింగ్స్ వీ మేక్ అండ్ డూ, వర్క్ అండ్ ప్లే అండ్ ఫుడ్. ఫుడ్ ఉంది బ్రాడ్ థీమ్స్లో, థింగ్స్ వీ మేక్ అండ్ డూ ఉంది అండ్ షెల్టర్ కూడా ఉంది. ఏది లేదు? వర్క్ అండ్ ప్లే. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇలా థీమ్స్ గురించి డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ దిస్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ సబ్ థీమ్. సబ్ థీమ్ ఇన్ ద సిలబస్ ఆఫ్ ఈవీఎస్ ఎట్ ప్రైమరీ లెవెల్ ఈజ్. కింద ఇచ్చిన వాటిలో ప్రైమరీ లెవెల్లోని ఈవీఎస్ సిలబస్లో సబ్ థీమ్ ఏంటి? ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, షెల్టర్, ప్లాంట్స్, ట్రావెల్. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ బ్రాడ్ థీమ్, షెల్టర్ బ్రాడ్ థీమ్, ట్రావెల్ కూడా బ్రాడ్ థీమ్. సబ్ థీమ్ ఏంటి? ప్లాంట్స్. ఈ సబ్ థీమ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో వస్తుంది. అండ్ నెక్స్ట్, ప్రాసెస్ స్కిల్స్ ఇన్ ఈవీఎస్. ఈవీఎస్లో 6 ప్రాసెస్ స్కిల్స్ ఉంటాయి, 6 థీమ్స్ ఉంటాయి అండ్ అలాగే 6 ప్రాసెస్ స్కిల్స్ కూడా ఉంటాయి. అవేంటంటే అబ్జర్వింగ్, గమనించడం, క్లాసిఫైయింగ్, వర్గీకరించడం, అండ్ మెజరింగ్, కొలవడం, కమ్యూనికేటింగ్, మాట్లాడడం, ఇన్ఫరింగ్, ఊహించటం, అండ్ ప్రెడిక్టింగ్, అంచనా వేయటం. దీస్ ఆర్ ద 6 ప్రాసెస్ స్కిల్స్ ఇన్ ఈవీఎస్. అబ్జర్వింగ్, క్లాసిఫైయింగ్, మెజరింగ్, కమ్యూనికేటింగ్, ఇన్ఫరింగ్ అండ్ ప్రెడిక్టింగ్. ఈ 6 థీమ్స్ని పిల్లలు యూజ్ చేయడం ద్వారా వాళ్ళు ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయగలుగుతారు అండ్ అలాగే వాళ్ళ ఐడియాస్ని టెస్ట్ చేయగలుగుతారు అండ్ ప్రపంచానికి సంబంధించిన సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ని అండ్ నాలెడ్జ్ని వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకుంటారు, బిల్డ్ చేసుకుంటారు. ఫస్ట్ వన్, అబ్జర్వింగ్, గమనించడం. ఆస్కింగ్ ద స్టూడెంట్స్ టు అబ్జర్వ్ డిఫరెంట్ బర్డ్స్ అండ్ రైట్ డౌన్ దేర్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూజింగ్ ద అబ్జర్వేషన్ మెథడ్ ఇన్ ఈవీఎస్. పిల్లల్ని రకరకాల పక్షులని గమనించి వాటి ఎక్స్టర్నల్ ఫీచర్స్, వాటి కలర్ ఏంటి, అవి ఏ షేప్లో ఉన్నాయి అండ్ అవి ఎలా సౌండ్ చేస్తున్నాయో వ్రాయమని అడగడం. ఇది ఈవీఎస్లో అబ్జర్వేషన్ మెథడ్ని యూజ్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్. అండ్ సెకండ్ వన్, క్లాసిఫైయింగ్, వర్గీకరించడం, వేరు చేయడం. ఆస్కింగ్ ద స్టూడెంట్స్ టు క్లాసిఫై వైల్డ్ ఎనిమల్స్ అండ్ డొమెస్టిక్ ఎనిమల్స్ అండ్ రైట్ ద డిఫరెన్సెస్ అమాంగ్ దెమ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూజింగ్ ద క్లాసిఫైయింగ్ స్కిల్ ఇన్ ఈవీఎస్. పిల్లల్ని వైల్డ్ ఎనిమల్స్ అండ్ డొమెస్టిక్ ఎనిమల్స్ని క్లాసిఫై చేసి వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ని వ్రాయమని అడగడం. ఇది ఈవీఎస్లో క్లాసిఫికేషన్ స్కిల్ని యూజ్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్. అండ్ థర్డ్ వన్ ఈజ్ మెజరింగ్, కొలవడం. ఆస్కింగ్ చిల్డ్రన్ టు మెజర్ థింగ్స్ అరౌండ్ ద రూమ్ టు సీ హౌ మెనీ ఇంచెస్ లాంగ్. పిల్లల్ని వాళ్ళ రూమ్లో ఉన్న వస్తువులు, వాళ్ళ చుట్టూ ఉన్న వస్తువులు ఎన్ని ఇంచెస్లో ఉన్నాయో కొలవమని అడగడం. ఇది మెజరింగ్ స్కిల్ని యూజ్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ కమ్యూనికేటింగ్, మాట్లాడడం. ఎంకరేజ్ చిల్డ్రన్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్, ఐడియాస్ అండ్ థాట్స్ విత్ దేర్ ఫ్రెండ్స్. పిల్లల్ని వాళ్ళ ఫీలింగ్స్ని, ఐడియాస్ని, థాట్స్ని ఎక్స్ప్రెస్ చేయమని, వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోమని మనం ఎంకరేజ్ చేయాలి. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కమ్యూనికేటింగ్ స్కిల్. ఫిఫ్త్ వన్ ఈజ్ ఇన్ఫరింగ్, ఊహించడం లేదా అనుమానించడం. ద లెర్నర్ విల్ రైట్ ఏ కన్క్లూజన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ ఇన్వెస్టిగేషన్. ప్రతి ఒక్క ఇన్వెస్టిగేషన్ తర్వాత పిల్లలు ఊహించుకొని కన్క్లూజన్ని రాస్తారు. సిక్స్త్ వన్ ఈజ్ ప్రెడిక్టింగ్, అంచనా వేయడం. ద లెర్నర్ విల్ ప్రెడిక్ట్ వాట్ ఈస్ దేర్ ఇన్ ఏ బాక్స్ బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్స్ విత్ యూజింగ్ ద సెన్స్ ఆఫ్ టచ్. ఏదైనా ఒక బాక్స్లో తెలియని వస్తువులు పెట్టి ఇచ్చినప్పుడు పిల్లలు వాటిని చూడకుండా వాళ్ళ సెన్స్ ఆఫ్ టచ్తో అబ్జర్వ్ చేసి అంచనా వేయగలుగుతారు ఆ బాక్స్లో ఏముందో. దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూజింగ్ ప్రెడిక్టింగ్ స్కిల్. అండ్ నెక్స్ట్ టాపిక్, ఆర్టీఈ, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, విద్యా హక్కు చట్టం. ఈ చట్టాన్ని ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్, పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం అని కూడా అంటారు. ఇట్ వాస్ పాస్డ్ బై ద పార్లమెంట్ ఇన్ ఆగస్ట్ 2009. ఆగస్ట్ 2009లో
పార్లమెంట్ దీన్ని ఆమోదించింది. బట్ ద యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 1 ఏప్రిల్ 2010. కానీ ఈ విద్యా హక్కు చట్టం ఏప్రిల్ 1, 2010లో అమల్లోకి వచ్చింది. ఇండియా బికేమ్ వన్ అమాంగ్ 135 కంట్రీస్ వేర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎవ్రీ చిల్డ్రన్. విద్య అనేది పిల్లల ప్రాథమిక హక్కు అయిన 135 దేశాల్లో మన భారతదేశం కూడా ఒకటిగా నిలిచింది. ద 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2002 ఇన్సర్టెడ్ ఆర్టికల్ 21A ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ స్టేట్స్. 86వ రాజ్యాంగ సవరణ 2002 మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21Aని ఇన్సర్ట్ చేసింది. ఇది ఏం చెప్తుందంటే, ద స్టేట్ షాల్ ప్రొవైడ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ఆల్ చిల్డ్రన్ ఆఫ్ 6 to 14 years. మన దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం 6 నుండి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఉచిత మరియు నిర్బంధ విద్యను అందిస్తుంది. అండ్ నెక్స్ట్, అండర్ సెక్షన్ 28 of the RTE Act, government school teachers are banned from private tuition. Right to Education Act under section 28 ప్రకారం గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఎవ్వరూ ప్రైవేట్ ట్యూషన్స్ని చెప్పరాదు, వాళ్ళని బ్యాన్ చేసింది. అండ్ నెక్స్ట్, మిడ్ డే మీల్ స్కీమ్ 1995. మధ్యాహ్న భోజన పథకం. ఇట్ వాజ్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 1995. ఈ మిడ్ డే మీల్ స్కీమ్ని 1995లో భారత ప్రభుత్వం ప్రారంభించింది. It was designed to provide better nutritional food to school-going children of primary and upper primary classes in government schools. స్కూల్కి వెళ్ళే పిల్లలకి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక, ప్రైమరీ అండ్ ప్రాథమికోన్నత అప్పర్ ప్రైమరీ క్లాసెస్ పిల్లలకి మెరుగైన పౌష్టిక ఆహారాన్ని, బెటర్ న్యూట్రిషనల్ ఫుడ్ని అందించడానికి ఈ మిడ్ డే మీల్ స్కీమ్ని రూపొందించారు. దీన్ని 1995లో ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు లాంచ్ చేశారు. అండ్ నెక్స్ట్, NCF 2005 రికమెండేషన్స్. NCF 2005 రికమెండ్స్ దట్ చిల్డ్రన్స్ లైఫ్ ఎట్ స్కూల్ మస్ట్ బీ లింక్డ్ టు దేర్ లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 పిల్లల స్కూల్ లైఫ్ని తప్పనిసరిగా అవుట్ సైడ్ లైఫ్తో కనెక్ట్ చేయాలి, లింక్ చేయాలి అని రికమెండ్ చేసింది. ఇట్ విల్ డిమినిష్ ద గ్యాప్ బిట్వీన్ ద స్కూల్, హోమ్ అండ్ కమ్యూనిటీ. ఇలా స్కూల్ లైఫ్ని అవుట్ సైడ్ లైఫ్తో లింక్ చేయడం, కనెక్ట్ చేయడం వల్ల ఇది స్కూల్, హోమ్ అండ్ కమ్యూనిటీ మధ్య ఉండే గ్యాప్ని తగ్గిస్తుంది. ఇట్ డిస్కరేజెస్ ద బుకిష్ ఆర్ రూట్ లెర్నింగ్. NCF 2005 బుకిష్ అండ్ అలాగే రూట్ లెర్నింగ్, డ్రిల్లింగ్ చేయించడం, మెమొరైజ్ చేయించడం, బట్టి సిస్టమ్ని అండ్ అలాగే బుకిష్ లెర్నింగ్, బుక్కులో ఉన్నది మాత్రమే చదవడం, వీటిని NCF 2005 డిస్కరేజ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్, టెక్స్ట్ బుక్ డెవలప్డ్ ఆన్ దిస్ బేసిస్ టు అటెంప్ట్ ఇంప్లిమెంట్ ద ఐడియా ఆఫ్ డిస్కరేజ్ రూట్ లెర్నింగ్. ఇది టెక్స్ట్ బుక్ని డెవలప్ చేసి రూట్ లెర్నింగ్ అండ్ బుకిష్ లెర్నింగ్, ఈ బట్టి సిస్టమ్ని డిస్కరేజ్ చేసే ఐడియాని ఇంప్లిమెంట్ చేసింది. అండ్ నెక్స్ట్, ఇట్ విల్ హెల్ప్ అస్ ఇన్ అచీవింగ్ ద చైల్డ్ సెంటర్డ్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అవుట్లైన్డ్ ఇన్ ద నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ NEP 1986. ఈ NCF 2005 నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్, జాతీయ విద్యా విధానం NEP 1986 వివరించిన చైల్డ్ సెంటర్డ్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, పిల్లల కేంద్రీకృత విద్యా విధానాన్ని అచీవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్, సమీకృతమైన అభ్యసనం. ఇందులో ఎన్విరాన్మెంట్ గురించి ఉంటుంది, సోషల్ గురించి ఉంటుంది అండ్ అలాగే సైన్స్ గురించి కూడా ఉంటుంది. ద చైల్డ్ లుక్స్ ఎట్ ద ఎన్విరాన్మెంట్ అరౌండ్ హిమ్ ఇన్ ఏ హోలిస్టిక్ మేనర్ అండ్ డస్ నాట్ కంపార్ట్మెంటలైజ్ ఎనీ టాపిక్ ఇంటూ సైన్స్ అండ్ సోషల్ సైన్స్. పిల్లవాడు తన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని హోలిస్టిక్ మేనర్లో సమగ్రంగా, సంపూర్ణంగా చూస్తాడు అండ్ డస్ నాట్ కంపార్ట్మెంటలైజ్ ఎనీ టాపిక్ ఇంటూ సైన్స్ అండ్ సోషల్ సైన్స్. కంపార్ట్మెంటలైజ్ అంటే విభజించడం. పిల్లవాడు ఏ టాపిక్స్ని విడదీయకుండా సైన్స్ వేరు, సోషల్ వేరు అని కాకుండా అన్ని టాపిక్స్ ఒకటే అని అర్థం చేసుకుంటాడు. అండ్ దిస్ ఈజ్ చైల్డ్ సెంటర్డ్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. And these are the guiding principles of NCF 2005. And next, guiding principles of NCF 2005. National Curriculum Framework 2005 Guiding Principles. Connecting knowledge to life outside the school. School knowledge-ni బయట knowledge-తో కూడా కనెక్ట్ చేయాలి. Enriching the curriculum so that it goes beyond textbooks.
టెక్స్ట్ బుక్స్లో ఉన్నదే కాకుండా బయట విషయాలని కూడా బోధించాలి. నర్చరింగ్ అండ్ ఓవర్ రైడింగ్ ఐడెంటిటీ ఇన్ఫార్మ్డ్ బై కేరింగ్ కన్సర్న్స్ విత్ ఇన్ ద డెమోక్రటిక్ పాలిటీ ఆఫ్ ద కంట్రీ. మన భారతదేశ ప్రభుత్వం గురించి, ప్రజాస్వామ్యం గురించి, పొలిటికల్ సిస్టమ్ గురించి పిల్లలకి తెలియజేయాలి. అండ్ మేకింగ్ ఎగ్జామినేషన్స్ మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ ఇంటిగ్రేటింగ్ దెమ్ విత్ క్లాస్ రూమ్ లైఫ్. ఎగ్జామినేషన్స్ని ఫ్లెక్సిబుల్గా చేయాలి అండ్ వాళ్ళ క్లాస్ రూమ్ లైఫ్తో వీటిని ఇంటిగ్రేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్, ఎన్ష్యూరింగ్ దట్ లెర్నింగ్ షిఫ్ట్స్ అవే ఫ్రమ్ రూట్ మెథడ్స్. లెర్నింగ్ని రూట్ మెథడ్స్ నుంచి షిఫ్ట్ చేయాలి. యాక్టివిటీస్, గ్రూప్ డిస్కషన్స్ అండ్ ఫీల్డ్ ట్రిప్స్, సర్వేస్ ఇవన్నీ కండక్ట్ చేయాలి. కానీ మెమొరైజేషన్, డ్రిల్లింగ్, బట్టి సిస్టమ్ నుంచి లెర్నింగ్ని షిఫ్ట్ చేయాలి. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ 5 గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ NCF 2005. Hence, EVS in classes 3rd and 5th integrates the concepts and issues of science, social science and environment education. 3rd, 4th and 5th క్లాస్ EVS సబ్జెక్ట్లో సైన్స్, సోషల్ సైన్స్ అండ్ అలాగే ఎన్విరాన్మెంట్ గురించి ఇష్యూస్, కాన్సెప్ట్స్ని ఒకే చోట కంబైన్ చేశారు. అండ్ దిస్ సబ్జెక్ట్ ఈజ్ నాట్ దేర్ ఇన్ క్లాస్ 1 and 2, బట్ ద ఇష్యూస్ అండ్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు ఇట్ ఆర్ మీన్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటిక్స్. 3rd క్లాస్ నుంచి మాత్రమే EVS సబ్జెక్ట్ ఉంటుంది. 1st and 2nd క్లాస్లో ఉండదు. కానీ 1st and 2nd క్లాస్లో ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఇష్యూస్ని, కాన్సెప్ట్స్ని లాంగ్వేజ్ అండ్ అలాగే మ్యాథమెటిక్స్ ద్వారా నేర్చుకుంటారు. 1st and 2nd క్లాసెస్లో మ్యాథమెటిక్స్ అండ్ లాంగ్వేజ్లోని కాన్సెప్ట్స్ అండ్ ఇష్యూస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి రిలేటెడ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, తెలుగు లాంగ్వేజ్లో చెట్లకు సంబంధించి ఒక కథ ఉంటుంది. ఇది ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్ టాపికే. అండ్ ఇంగ్లీష్లో క్లీన్లీనెస్ గురించి ఉంటుంది. ఇది కూడా ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్ టాపికే. అండ్ మ్యాథమెటిక్స్లో కూడా ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి 1st and 2nd క్లాస్లో EVS సబ్జెక్ట్ లేకపోయినా మ్యాథమెటిక్స్ అండ్ లాంగ్వేజ్ ద్వారా పిల్లలు EVSని నేర్చుకుంటారు. అండ్ ఇంటిగ్రేటెడ్ EVS ఫ్రమ్ 3rd to 5th. ఒకే సబ్జెక్ట్లో ఎన్విరాన్మెంట్ గురించి, సైన్స్ గురించి అండ్ అలాగే సోషల్ సైన్స్, సోషల్ స్టడీస్కి సంబంధించిన టాపిక్స్ అండ్ కాన్సెప్ట్స్ ఒకే సబ్జెక్ట్లో కంబైన్ చేశారు. అందుకే దీన్ని ఇంటిగ్రేటెడ్ సబ్జెక్ట్ అని అంటారు. అండ్ నెక్స్ట్, హియర్ ఈజ్ వన్ క్వశ్చన్ అబౌట్ EVS కాన్సెప్ట్స్ అండ్ ఇష్యూస్. ఇన్ EVS కాన్సెప్ట్స్ అండ్ ఇష్యూస్ హ్యావ్ నాట్ బీన్ కంపార్ట్మెంటలైజ్డ్ ఇంటూ సైన్స్ అండ్ సోషల్ సైన్స్. వై? సైన్స్ అండ్ సోషల్ వేరువేరుగా ఎందుకు విభజించలేరు? కంపార్ట్మెంటలైజ్డ్ అంటే విభజించడం. ఆప్షన్ ఏ, ద చైల్డ్ లుక్స్ ఎట్ హర్ ఆర్ హిజ్ ఎన్విరాన్మెంట్ ఇన్ హోలిస్టిక్ మేనర్. ఆప్షన్ బి, ఇట్ ఈస్ ఎ గుడ్ టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీ. ఆప్షన్ సి, ఇట్ ఈస్ ఫర్ డిక్రీజింగ్ ద సిలబస్ లోడ్. అండ్ ఆప్షన్ డి, syllabus of EVS has been prescribed as such by CBSE. Option A is the right answer. A child looks at her or his environment in holistic manner. పిల్లలు వాళ్ళ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని హోలిస్టిక్ మేనర్లో చూడాలి, సంపూర్ణంగా, సమగ్రంగా చూడాలి. అందుకే ఈ సైన్స్ అండ్ సోషల్ సైన్స్ని ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో డివైడ్ చేయకుండా ఒకే చోట కంబైన్ చేశారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, NCF 2005 has not recommended any prescribed curriculum and textbooks for EVS for class 1 and 2. The most appropriate reason for this is National Curriculum Framework 2005 1st and 2nd క్లాస్లో EVS టెక్స్ట్ బుక్స్ అండ్ కరికులంని రికమెండ్ చేయలేదు. 3rd క్లాస్ నుంచి మాత్రమే NCF 2005 EVS సిలబస్ని, కరికులంని రికమెండ్ చేసింది. మరి 1st and 2nd క్లాస్లో ఎందుకు EVSని రికమెండ్ చేయలేదు? టు రెడ్యూస్ ద లోడ్ ఆఫ్ కరికులం. EVS is only for class 3rd onwards. Learners in classes 1st and 2nd cannot read and write. Option D, to provide a contextual learning environment. Option D is the right answer. 1st and 2nd క్లాస్ పిల్లలు ఎన్విరాన్మెంట్ గురించి మ్యాథమెటిక్స్ అండ్ లాంగ్వేజెస్ ద్వారా నేర్చుకుంటారు. 1st and 2nd క్లాసెస్లో కాంటెక్స్చువల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేయడానికి EVS కరికులం అండ్ టెక్స్ట్ బుక్స్ని NCF 2005 రికమెండ్ చేయలేదు. ఎందుకంటే 1st and 2nd క్లాస్లో మ్యాథమెటిక్స్ అండ్ లాంగ్వేజ్ ద్వారా EVSని నేర్చుకుంటారు. అండ్ నెక్స్ట్ అబౌట్ టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్ ఈజ్ నాట్ ఓన్లీ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ బట్ షుడ్ సపోర్ట్ చిల్డ్రన్ టు కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ త్రూ ఆల్ సోర్సెస్ సచ్ యాజ్ బై పీపుల్, దేర్ ఎన్విరాన్మెంట్, న్యూస్ పేపర్స్ ఎక్సెట్రా. నాలెడ్జ్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి కేవలం టెక్స్ట్ బుక్ మాత్రమే సోర్స్ కాదు, ఇంకా చాలా సోర్సెస్ ఉన్నాయి.
పీపుల్ ద్వారా, ఎన్విరాన్మెంట్ ద్వారా, న్యూస్ పేపర్స్, లైబ్రరీస్, యాక్టివిటీస్, ఎక్స్పెరిమెంట్స్ ఎక్సెట్రా ఇంకా చాలా రకాలుగా నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. వీటన్నింటి ద్వారా నాలెడ్జ్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి మనం పిల్లల్ని సపోర్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్, ఏ టెక్స్ట్ బుక్ ఈజ్ ఏ టెక్స్ట్ బుక్ అనేది ఏంటి? ఏ ఓన్లీ వన్ రిసోర్స్, ఏ రిసోర్స్, బోత్ ఏ అండ్ బి, నన్ ఆఫ్ ద అబోవ్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. టెక్స్ట్ బుక్ ఈజ్ ఏ రిసోర్స్. టెక్స్ట్ బుక్ అనేది నాలెడ్జ్ కన్స్ట్రక్షన్లో ఒక రిసోర్స్ మాత్రమే, కానీ ఇది ఒక్కటే రిసోర్స్ మాత్రం కాదు. ఇంకా చాలా రిసోర్సెస్ ఉన్నాయి. న్యూస్ పేపర్స్ ద్వారా నాలెడ్జ్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్తో నాలెడ్జ్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, అండ్ పీపుల్తోని కూడా నాలెడ్జ్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, పిక్చర్ రీడింగ్ యాక్టివిటీస్ ఇన్ ఈవిఎస్. అబ్జర్వేషన్ అండ్ రికార్డింగ్. పిక్చర్స్ని గమనించడం అండ్ వాటిని రికార్డ్ చేయడం. ఎక్స్ప్రెషన్, అనాలిసిస్ ఆర్ క్లాసిఫికేషన్, విశ్లేషించడం, వర్గీకరించడం, అండ్ క్వశ్చనింగ్, ప్రశ్నించడం. దీస్ ఆర్ పిక్చర్ రీడింగ్ యాక్టివిటీస్ ఇన్ ఈవిఎస్. ద ఎక్స్పెరిమెంట్ ఇన్ ఈవిఎస్ లెర్నింగ్ హెల్ప్ స్టూడెంట్స్ టు. ఈవిఎస్ లెర్నింగ్లో ఎక్స్పెరిమెంట్స్ స్టూడెంట్స్కి ఏ విధంగా సహాయపడతాయి? డిస్కవర్ అండ్ ఎక్స్ప్లోర్. ఎక్స్పెరిమెంట్ అనేది కొత్త వాటిని డిస్కవర్ చేయడానికి, కనుక్కోవడానికి, అండ్ అలాగే ఎక్స్ప్లోర్, అన్వేషించడానికి సహాయపడతాయి. అండ్ డెవలప్ సైంటిఫిక్ టెంపర్. టెంపర్ అంటే కోపం. ఎక్స్పెరిమెంట్స్ చేయడం వల్ల సైంటిఫిక్ టెంపర్ డెవలప్ అవుతుంది. దీంతో క్యూరియాసిటీ పెరుగుతుంది. అండ్ అప్లై థియారిటికల్ నాలెడ్జ్. థియారిటికల్ నాలెడ్జ్ని అప్లై చేస్తాం. అండర్స్టాండ్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్. డిఫికల్ట్గా ఉన్న కాన్సెప్ట్స్ కూడా మనకు అర్థమవుతాయి. అండ్ అసిమిలేట్ ప్రాక్టికల్ నాలెడ్జ్. ఈవిఎస్ లెర్నింగ్లో ఎక్స్పెరిమెంట్స్ ఈ విధంగా స్టూడెంట్స్కి సహాయపడతాయి. ఇంపార్టెంట్ టూల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. నేర్చుకునే సమయంలో ఏవి చేస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది పిల్లలకి? హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్, ఫీల్డ్ ట్రిప్, సర్వే మెథడ్. చేతులతో నేర్చుకోవడం వల్ల, ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళడం వల్ల, అండ్ అలాగే సర్వే మెథడ్, సర్వేస్ చేయడం వల్ల ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టూల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. అండ్ నెక్స్ట్, లెర్నింగ్ వితౌట్ బర్డెన్. భారం లేకుండా నేర్చుకోవడం. ఎ నేషనల్ అడ్వైజరీ కమిటీ నోన్ యాజ్ యశ్పాల్ కమిటీ వాజ్ సెటప్ బై ద గవర్నమెంట్ ఇన్ మార్చ్ 1992 అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ప్రొఫెసర్ యశ్పాల్. జాతీయ సలహా కమిటీని యశ్పాల్ కమిటీ అని కూడా అంటారు. యశ్పాల్ కమిటీని మార్చ్ 1992లో ప్రొఫెసర్ యశ్పాల్ చైర్మన్గా ఉన్నప్పుడు భారత ప్రభుత్వం ప్రకటించింది. దిస్ కమిటీ సజెస్టెడ్ ways and means to reduce the weight of school bag and gave the report of learning without burden. యశ్పాల్ కమిటీ స్కూల్ బ్యాగ్ బరువుని తగ్గించే మార్గాలని సజెస్ట్ చేసింది. లెర్నింగ్ వితౌట్ బర్డెన్, భారం లేకుండా నేర్చుకోవాలి అని ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఈ కమిటీ 1992లో వచ్చింది, కానీ ఇప్పటికీ పిల్లల స్కూల్ బ్యాగ్ వెయిట్ మాత్రం తగ్గలేదు. 6 సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి, కానీ ఆ 6 సబ్జెక్టులకి టెక్స్ట్ బుక్స్ కాకుండా క్లాస్ వర్క్స్, ఫేర్ నోట్స్, వర్క్ బుక్స్, మళ్ళీ ప్రతి సబ్జెక్ట్కి రఫ్ నోట్స్, మళ్ళీ అందులో ఒక డిక్షనరీ, కంప్యూటర్ సైన్స్ బుక్ అండ్ జనరల్ నాలెడ్జ్ బుక్, ఇవన్నీ మళ్ళీ సపరేట్. సో ఇప్పటికీ పిల్లలు భారం లేకుండా కాదు, భారంతోనే నేర్చుకుంటున్నారు. అండ్ నెక్స్ట్, ఫ్లెక్సిబిలిటీ ఇన్ ద డైలీ టైం టేబుల్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఆర్డర్ టు యాక్చువల్లీ డివోట్ ద డేస్ ఆఫ్ టీచింగ్. ఒక సంవత్సరంకి లేదా నెలకి ఇన్ని రోజులు టీచింగ్ చేయాలి అన్నప్పుడు మనకి టైం టేబుల్ అవసరం. ఈ టైం టేబుల్ ఎలా ఉండాలంటే మన టీచింగ్కి అండ్ సిలబస్కి అనుగుణంగా ఉండాలి. ఫ్లెక్సిబుల్గా ఉన్న టైం టేబుల్ అవసరం. అండ్ ద మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అండ్ ఎవాల్యుయేషన్ విల్ ఆల్సో డిటర్మైన్ ద ఎఫెక్టివ్లీ ఆఫ్ ద ప్రజెంట్ టెక్స్ట్ బుక్. ప్రజెంట్ ఉన్న టెక్స్ట్ బుక్ టీచింగ్ అండ్ ఎవాల్యుయేషన్ మెథడ్స్ని బోధించడం మరియు మూల్యాంకనం చేయడం, ఈ 2 పద్ధతులని ప్రజెంట్ ఉన్న టెక్స్ట్ బుకే నిర్ణయిస్తుంది. టెక్స్ట్ బుక్ ఆఫ్ ఈవిఎస్ ఈజ్ చైల్డ్ సెంటర్డ్ సో దట్ చిల్డ్రన్ గెట్ ఎ లాట్ ఆఫ్ స్పేస్ టు ఎక్స్ప్లోర్ అండ్ ఆర్ కంపెల్డ్ టు లెర్న్ బై రేట్. ఈవిఎస్ టెక్స్ట్ బుక్ చైల్డ్ సెంటర్డ్గా ఉంటుంది, పిల్లలకి అనుగుణంగా ఉంటుంది. ఈ విధంగా ఉండడం వల్ల వాళ్ళకి చాలా స్పేస్ దొరుకుతుంది ఎక్స్ప్లోర్ చేయడానికి, అన్వేషించడానికి, డిస్కవర్ చేయడానికి, అండ్ అలాగే వాళ్ళ లెర్నింగ్ కూడా అర్థవంతంగా ఉంటుంది. అండ్ వాళ్ళకి క్యూరియాసిటీ అండ్ క్రియేటివిటీ పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ టాపిక్, బాలా బిల్డింగ్ యాజ్ లెర్నింగ్ ఎయిడ్. ఇట్ ఈస్ ఎ కాన్సెప్ట్ విచ్ వాజ్ ఒరిజినల్లీ డెవలప్డ్ బై విన్యాస్ సెంటర్ ఫర్ ఆర్కిటెక్చరల్ రీసెర్చ్ అండ్ డిజైన్ విత్ సపోర్ట్ ఫ్రమ్ యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్.
బిల్డింగ్ యాజ్ లెర్నింగ్ ఎయిడ్ కాన్సెప్ట్ని విన్యాస్ అనే ఆర్కిటెక్చరల్ రీసెర్చ్ అండ్ డిజైన్ సెంటర్ వాళ్ళు యూనిసెఫ్ సపోర్ట్ ద్వారా ఈ కాన్సెప్ట్ని డెవలప్ చేశారు. ఇట్ ఈజ్ అబౌట్ డెవలపింగ్ స్కూల్ స్పేస్, ద క్లాస్ రూమ్స్, ఫ్లోర్స్, వాల్స్, డోర్స్, విండోస్, పిల్లర్స్, కారిడార్స్ అండ్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ యాజ్ లెర్నింగ్ రిసోర్సెస్. టెక్స్ట్ బుక్ ఒక్కటే లెర్నింగ్ రిసోర్స్గా యూజ్ చేయకుండా క్లాస్ రూమ్స్ని, ఫ్లోర్స్ని, వాల్స్, కారిడార్స్, మన చుట్టూ ఉండే న్యాచురల్ ఎన్విరాన్మెంట్ని కూడా లెర్నింగ్ రిసోర్సెస్ లాగా యూజ్ చేయాలని ఈ కాన్సెప్ట్ని విన్యాస్ అనే ఆర్కిటెక్చరల్ రీసెర్చ్ అండ్ డిజైన్ వాళ్ళు యూనిసెఫ్ సపోర్ట్ ద్వారా డెవలప్ చేశారు. ఇట్ ఈస్ అన్ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ టువర్డ్స్ క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ త్రూ డెవలపింగ్ చైల్డ్ ఫ్రెండ్లీ లెర్నింగ్ అండ్ ఫన్ బేస్డ్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ బిల్డింగ్ ఇన్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్. పిల్లల ఎడ్యుకేషన్ క్వాలిటేటివ్గా ఇంప్రూవ్ అవుతుంది. ఫ్రెండ్లీ లెర్నింగ్, ఫన్ బేస్డ్ లెర్నింగ్ పిల్లల్లో డెవలప్ అవుతుంది. వాళ్ళకి క్యూరియాసిటీ పెరుగుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది అండ్ వాళ్ళు ఉల్లాసంగా, ఉత్సాహంగా నేర్చుకోగలుగుతారు. దిస్ ఈజ్ బాలా బిల్డింగ్ యాజ్ లెర్నింగ్ ఎయిడ్. ప్రతి ఒక్క స్కూల్ స్పేస్ని లెర్నింగ్ రిసోర్స్గా యూజ్ చేయడం. దిస్ ఈజ్ ఆల్సో బిల్డింగ్ యాజ్ లెర్నింగ్ ఎయిడ్. క్లాస్ రూమ్స్ని, పిల్లర్స్ని, కారిడార్స్ని, స్టేర్స్ని ప్రతి ఒక్కదాన్ని లెర్నింగ్ రిసోర్స్గా యూజ్ చేయడమే ఈ బిల్డింగ్ యాజ్ లెర్నింగ్ ఎయిడ్ యొక్క కాన్సెప్ట్. నెక్స్ట్ టాపిక్ అసెస్మెంట్, అంచనా వేయడం. అసెస్మెంట్స్ని మనం ఎందుకు కండక్ట్ చేస్తాం? అసెస్మెంట్ అనేది కేవలం పిల్లలకే కాదు, టీచర్స్కి కూడా అవసరం. మనం చెప్పింది పిల్లలు ఎంతవరకు అర్థం చేసుకున్నారు, ఎంతవరకు అర్థం చేసుకోలేరు, అర్థం చేసుకొని పిల్లలకి రెమీడియల్ టీచింగ్ ఎలా ఇవ్వాలి, ఇది తెలుసుకోవడానికి అసెస్మెంట్స్ని కండక్ట్ చేస్తాం. అసెస్మెంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఫార్మేటివ్ అసెస్మెంట్ని కండక్ట్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, ప్రాజెక్ట్ వర్క్స్, అబ్జర్వేషన్ అండ్ క్లాస్ రూమ్ డిస్కషన్స్. అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్ని టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత కండక్ట్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అండ్ స్టాండర్డైజ్ టెస్ట్. సో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత సమ్మేటివ్ అసెస్మెంట్ని కండక్ట్ చేస్తారు. అండ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఫార్మేటివ్ అసెస్మెంట్ని కండక్ట్ చేస్తారు. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్. ఇది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు పిల్లలకి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఫార్మేటివ్ అసెస్మెంట్ని కండక్ట్ చేస్తారు. దీన్నే అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అని అంటారు. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటే సమ్మేటివ్ అసెస్మెంట్. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎండ్ అయిన తర్వాత జడ్జిమెంట్ ఇవ్వడానికి సమ్మేటివ్ అసెస్మెంట్ని కండక్ట్ చేస్తారు. అండ్ అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అంటే సెల్ఫ్ అసెస్మెంట్. ఎగ్జాంపుల్ మనం సీటెట్కి ప్రిపేర్ అవుతున్నాం, మనకి ఎంత వచ్చింది, మనం ఎంతవరకు నేర్చుకుంటున్నాం, మనది మనం సెల్ఫ్ అసెస్ చేసుకుంటాం. దీన్నే అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అని అంటారు. ప్రతి ఒక్క పెడగాజీలో అసెస్మెంట్ ఫర్ ఆఫ్ యాజ్ లెర్నింగ్ గురించి క్వశ్చన్స్ వస్తాయి. టూల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్, మూల్యాంకనం యొక్క సాధనాలు. పోర్ట్ఫోలియో అంటే పిల్లలు ఒక టర్మ్ ఎండ్ వరకు చేసిన అచీవ్మెంట్స్ని, వర్క్స్ని, ప్రోగ్రెస్, యాక్టివిటీస్ని కలెక్ట్ చేసి ఒక ఫైల్లో పెట్టడం. అండ్ రికార్డ్స్లో 2 టైప్స్ ఉంటాయి, అనెక్డోటల్ రికార్డ్స్ అండ్ క్యుములేటివ్ రికార్డ్స్. అనెక్డోటల్ రికార్డ్స్లో పిల్లల యొక్క బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది, వాళ్ళ స్కిల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఇవన్నీ ఇందులో రికార్డ్ చేస్తారు. అండ్ క్యుములేటివ్ రికార్డ్స్ అంటే క్లాస్ రూమ్లో పిల్లల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళ అటెండెన్స్ ఏంటి అండ్ వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఏంటి, వీటిని ఇందులో రికార్డ్ చేస్తారు. అండ్ నెక్స్ట్, ద టెక్నిక్ దట్ యూజ్డ్ ఇన్ ద రేటింగ్ స్కేల్ ఈజ్ అబ్జర్వేషన్. ప్రతి పెడగాజీలో పోర్ట్ఫోలియో గురించి, రికార్డ్స్ గురించి అండ్ రేటింగ్ స్కేల్ గురించి క్వశ్చన్స్ వస్తాయి. రేటింగ్ స్కేల్ అంటే పిల్లల్ని అబ్జర్వ్ చేసి వాళ్ళకి రేటింగ్ ఇవ్వడం, రిమార్క్స్ ఇవ్వడం, గుడ్, బ్యాడ్, యావరేజ్, బిలో యావరేజ్, ఎక్సలెంట్, అవుట్ స్టాండింగ్, ఇలా. సో దీస్ ఆర్ ద టూల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్. అండ్ ఈ టాపిక్ నుంచి ప్రతి ఒక్క పెడగాజీలో ఒక క్వశ్చన్ వస్తుంది. మొత్తం 5 క్వశ్చన్స్ పక్కా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. As you wish, do like, share with your friends and subscribe for more videos.